హాయ్ గైస్, ఈ రోజు మన FL స్టూడియో బేసిక్స్ అయితే తెలుసుకుందాం. లైక్ టూల్స్ కానీ, ప్యానల్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం ప్యానల్స్ గురించి తెలుసుకుందాం. సో మీరు FL స్టూడియో ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం అంతా కూడా సో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి చిన్న ప్యానల్ ఉంది చూసారా పైన. సో ఈ ప్యానల్ ఏమంటారంటే హింట్ ప్యానల్ అంటారు అనమాట. సో ఈ హింట్ ప్యానల్ మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు నా మౌస్ అనేది నేను ఇక్కడ 140 అని ఉందా అక్కడ పెడుతున్నాను చూడండి. అక్కడ పెట్టగానే మనకి హింట్ ప్యానల్ లో చూడండి టెంపో అని రాస్తుంది అనమాట. సో నేను ఇంకొంచెం ఆ పక్కకి జరిపితే చూడండి, ఇప్పుడు హింట్ ప్యానల్లో మెట్రోనామ్ అని ఉందన్నమాట. అలాగే పక్కన చూడండి కంట్రోల్ M అని కూడా ఉంది. ఈ హింట్ ప్యానల్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మన మౌస్ ని ఎక్కడ పెడితే అక్కడ ఏ టూల్ అయితే ఉందో దాని నేమ్ చెప్తుంది, అలాగే దాని షార్ట్ కట్ కూడా చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా నేమ్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ అన్ని కూడా హింట్ ప్యానల్ లో చూసి ఈజీగా అర్థం చేసుకోగలం. ఓకే, మనకి ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఇది నేను సెలెక్ట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది ఉంది కదా, ఇదంతా కూడా ఏంటంటే ప్లేలిస్ట్ అంటారు అనమాట. సో ఈ ప్లేలిస్ట్ లోనే మనం సాంగ్స్ అరేంజ్ చేసుకోవడం, సాంగ్స్ రికార్డ్ చేసుకోవడం, ఆ మ్యూజిక్ క్రియేషన్ కానీ ఇదంతా మనం ఇక్కడే చేసుకుంటాం అనమాట. ప్లేలిస్ట్ అన్నది మీకు ఇలా అపీరెన్స్ అవ్వకపోతే F5 నొక్కండి. F5 నొక్కగానే మీకు ప్లేలిస్ట్ అనేది వస్తుంది చూడండి. ఇప్పుడు ప్లేలిస్ట్ లేదా, సో ప్లేలిస్ట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని జూమ్ ఇన్ చేసుకోవాలనుకుంటే హారిజంటల్ గా కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ జూమ్ ఇన్ చేయండి. ఇప్పుడు చూడండి జూమ్ అయితే అయింది. అలాగే మనకి జూమ్ అవుట్ అవ్వాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ చేయండి. సో చూసారు జూమ్ అవుట్ అయితే అయిపోయింది. అదే వెర్టికల్ గా చేయాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని స్క్రోల్ చేయండి. సో చూసారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు బార్స్ ఉన్నాయి కదా 1 2 3 4 5 అని. సో మనం జూమ్ ఇన్ చేస్తున్నప్పుడు బార్స్ అనేవి మనకి జూమ్ 4th బార్ నుంచి చూపిస్తుంది. దీన్ని మనం ఫస్ట్ బార్కి ఎట్లా చేయాలంటే, పైన మనకి ట్యాబ్ లా ఉంది కదా, ఈ ట్యాబ్ అన్నది పట్టుకొని మనం ఇలా స్టార్టింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా కాకుండా మనం ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కితే మనకి హ్యాండ్ టూల్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈజీగా మనం ఎక్కడికి కావాలితే అక్కడ ఈజీగా జరుపుకోవచ్చు అనమాట. కిందకి అయితే కిందకి, పక్కకి అయితే పక్కకి, చాలా ఈజీగా జరుపుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ చేస్తే మనకి హ్యాండ్ టూల్ అనేది వస్తుంది అనమాట. మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఛానల్ ర్యాక్ అనమాట. సో ఛానల్ ర్యాక్ మనకి రావాలంటే ఇక్కడ మనం F6 నొక్కుతాం. కానీ చూడండి నాకైతే ఛానల్ ర్యాక్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడైతే మనం బీట్స్ గట్ట అరేంజ్ చేసుకుంటాం, శాంపిల్స్ గట్ట లోడ్ చేసుకుని, ఇదేమో మనకి వాల్యూమ్ తగ్గించుకోవడం, ఇదేమో ప్యానింగ్, ఇదేమో ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏదైనా సపోజ్ ఒక ప్లస్ ఐకాన్ నొక్కితే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనమాట. సో FL కీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఒక మన ఇన్స్ట్రుమెంట్స్ అయితే తీసుకొచ్చి, నేనైతే FL స్టూడియోలో డిఫాల్ట్గా ఉన్నది తీసుకున్నాను FL కీస్. సో దీంట్లో మనం ఏమన్నా మెలోడీస్ కానీ ఏమన్నా రాసుకోవాలి, లేదా కార్డ్స్ గట్టా చేసుకోవాలి. సో ఇక్కడ మనం పియానో రోల్ అయితే ఓపెన్ చేయాలి. దానికోసం మనం రైట్ క్లిక్ నొక్కి పియానో రోల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది నొక్కినా పర్వాలేదు. లేదనుకుంటే F7 నొక్కినా చాలు. F7 నొక్కని చూడండి మనకి పియానో రోల్ వచ్చింది. ఇక్కడ మనం కార్డ్స్ కానీ, మెలోడీస్ కానీ ఇవన్నీ ఇక్కడ చేసుకుంటాం అనమాట. దీని అంతా పియానో రోల్ అంటాం మనం. సో మిక్సర్ కోసం మనం F9 నొక్కితే మనకి మిక్సర్ వస్తుంది అనమాట. సో మిక్సర్ ఎలా కంట్రోల్ అవుతుంది అంటే, మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా లేదా ఎఫెక్ట్స్ చేసుకోవాలన్నా దానికి పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు FL కీస్ అని ఉంది కదా, దానికి మనం ఎఫెక్ట్ ఏదైనా యాడ్ చేయాలంటే పక్కన మనకి టార్గెట్ మిక్సర్ ట్రాక్ అని ఉంది కదా. సో ఇది ఇక్కడ మనం 1 పెట్టగానే ఈ 1 కంట్రోల్ అవుతుంది అనమాట. 2 పెడితే చూడండి 2 దానికి వెళ్ళింది, అది 3 పెడితే 3 దాంట్లోకి వెళ్తాయి అనమాట. సో ఇది అది తీసుకుంటుంది అనమాట. 3వ ఛానల్ తీసుకొని ఇందులో మనం ఏ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే అది FL కీస్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం చిన్నగా మిక్సర్ గురించి తెలుసుకుందాం. సో మనకి 1 2 3 4 ఇట్లా మనకి బోల్ ట్రాక్స్ ఉంటాయి. సో మనకి ఇంకా కావాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కుని ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి ఎఫెక్ట్స్ ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే, సో స్లాట్స్ ఉన్నాయి కదా, ఈ స్లాట్స్ లో మనం ఇన్సెట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక, సో చూసారా ఒక ప్లగ్ఇన్ అయితే ఓపెన్ చేశాను. సో ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసుకుంటాం అనమాట మిక్సర్ ద్వారా. బ్రౌజర్ తెలుసుకుందాం. సో బ్రౌజర్ అంటే ఇక్కడ చూడండి, నేను ఇట్లా పక్కకి వెళ్తే ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనం బ్రౌజర్లో మన ఓన్ శాంపిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. మీరు మీ ఓన్ శాంపిల్స్ పెట్టుకోండి, లేదా FL స్టూడియోలో డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి. సో చూడండి ఇక్కడ మనకి శాంపిల్స్ ఉంటాయి అనమాట. డ్రమ్ లూప్స్ కానీ, 1 షాట్స్ కానీ. సో చూడండి 1 షాట్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏదన్నా లూప్స్ కానీ ఏమన్నా ఉంటే మనం ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే
ప్లే లిస్ట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి పిక్కర్ ప్యానల్ అనమాట. సో మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనకి ఈ ఏరియా అంతా కూడా పిక్కర్ ప్యానల్. సో ఇందులో మనం ప్యాటర్న్స్ కానీ ఆడియో క్లిప్స్ కానీ ఇక్కడ నుంచి పిక్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి పియానో సింబల్ ఉంది కదా, అది నొక్కితే మనకి ప్యాటర్న్స్ కనబడతాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఒక ప్యాటర్న్ ఉంది. లేదు మనం ఇంకొక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కినా పర్వాలేదు, లేదా F4 నొక్కినా సరిపోతుంది. F4 నొక్కి నేనైతే సంథింగ్ కార్డ్స్ అని రాస్తున్నాను. ఇంకొక ప్యాటర్న్ కావాలంటే ఇంకోటి తీసుకోవాలి, మెలోడీ. సో ఇట్లా రాసుకొని ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద క్రియేట్ చేసుకొని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇలా సో ఇక్కడ ప్యాటర్న్స్ అయితే క్రియేట్ అవుతాయి. మనకి ఏ ప్యాటర్న్ కావాలో తీసుకొని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా. సో చూసారు, ఈ విధంగా సింపుల్గా అయితే మనం చేసుకోగలం. ఈ పక్కన మనకి ఆడియో క్లిప్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్లేలిస్ట్లో ఆడియో క్లిప్ తీసిన పిక్కర్ ప్యానల్ ఉంటుంది అనమాట. నాకు కావాలంటే మళ్ళీ అగైన్ నేను వచ్చి ఇక్కడ తీసుకోగలను ఈజీగా. అలాగే ఆటోమేషన్స్ కూడా ఉంటాయి మనకి. ఆ ఆటోమేషన్స్ ఏమైనా చేసుకున్నా అవి ఇక్కడికి వస్తే మన ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి పైన కనబడుతున్నాయి ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అన్నిటిని ఏమంటారంటే టూల్ బార్ అంటారు అనమాట. సో ఇక్కడ మనం కొన్ని అయితే తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనకి సాంగ్ అలాగే ప్యాటర్న్ అని ఉంది కదా, ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్ మోడ్ అనమాట. అంటే ప్లే చేస్తే చూడండి ఛానల్ ర్యాక్లో ప్లే అవుతుంది. చూడండి, సాంగ్ పెట్టి ప్లే చేస్తే ప్లే లిస్ట్లో ప్లే అవుతుంది అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ చూడండి. ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్ మోడ్ అనమాట, అంటే ఛానల్ ర్యాక్లో ప్లే అవుతుంది. సాంగ్ అని ఉంటే మనకి ప్లే లిస్ట్లో ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే హోమ్ బటన్ అనమాట. అంటే మనం సపోజ్ ఇక్కడ ఉందనుకోండి కర్సర్, మనం ఈ బటన్ నొక్కగానే హోమ్కి వెళ్ళిపోతుంది, స్టార్టింగ్ ఫస్ట్ బార్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ పక్కన ఉన్నది రికార్డ్ బటన్, అంటే మనం ఏమైనా వాయిస్ రికార్డ్ చేసుకున్నా దానికి ఉపయోగపడుతుంది. మీడియా నోట్స్ రికార్డ్ చేసుకున్నా దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ పక్కన ఉన్నది మనకి టెంపో అనమాట. అంటే 140 టెంపోలో ఉంది ఇప్పుడు మంది. అది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. టెంపో మనం తగ్గిస్తే స్లో అన్నది అవుతుంది సాంగ్, టెంపో మనం ఎక్కువ పెడితే కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట సాంగ్. సో వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్గా తెలుసుకొని మ్యూజిక్ ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే తెలుగు సౌండ్ స్కూల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మీరు అందులో ఒక 3 months అయితే నేర్చుకోవచ్చు. సో డీటెయిల్స్ కోసం అందులో నాకు మెసేజ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇంకా మనకి డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో స్టార్టింగ్ లో మనం అన్ని తెలుసుకొని గుర్తుపెట్టుకున్న అంత అవసరం లేదు, కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. అంటే ప్లే పాస్ గానీ టెంపో గానీ, సో ఇట్లాంటి చిన్న విషయాలే గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట స్టార్టింగ్ లో. ఇప్పుడు మనం టూల్స్ గురించి చూద్దాం. సో సింపుల్ గా కొన్ని చెప్తాను అనమాట మీకు ఉపయోగపడి. సో మనం పెన్ టూల్ అనమాట. సో పెన్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఈ ప్యాటర్న్ నేను తెచ్చి ఇక్కడ ప్లేలిస్ట్ లో పెట్టుకోవాలంటే ఇట్లా నొక్కితే పడిపోతుంది అనమాట. సో మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి యారో వస్తుందా, యారో రాగానే మనం మూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి సెలక్షన్ టూల్ అనమాట. సో యాక్చువల్ గా సెలక్షన్ టూల్ అత్మూల ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి, లేదా ఈ నొక్కాలన్నమాట. మనం సింపుల్ గా చేయడానికి ఏం చేస్తామంటే పెన్ టూల్ లో ఉంచేసుకొని కంట్రోల్ పట్టుకుంటాం. సో కంట్రోల్ పట్టుకోగానే మనం చూడండి సెలక్షన్ టూల్ వచ్చేస్తుంది. ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది స్లైస్ టూల్ అనమాట. అంటే మనం వాయిస్ కానీ ఏమన్నా రికార్డ్ చేసుకుంటే కనుక స్లైస్ టూల్ తో మనం ఇట్లా చాప్ అయితే చేసుకుంటాం అనమాట. సీన్ ఒకటే మనకి స్లైస్ టూల్ అయితే వచ్చేస్తుంది. ప్యానల్స్ గురించి షార్ట్ కట్స్ గురించి నీట్ గా అర్థమైంది కదా. ఇప్పుడు ఒక సింపుల్ గా ఎట్లా స్టార్ట్ చేయాలి మ్యూజిక్ అన్నదే చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక ప్యాటర్న్ తీసుకోండి. సో బీట్ అని రాయండి దాని మీద. సో బీట్ అని రాసిన తర్వాత ఛానల్ ర్యాక్ లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఏమన్నా పర్వాలేదు. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేనైతే నా కార్డ్స్ ప్యాక్ లో నుంచి అయితే వేస్తున్నాను. సో మీకు కూడా కార్డ్స్ ప్యాక్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో నేను పియానో రోల్లోకి వేసి ప్లే చేస్తున్నాను. మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నా పర్లేదు, లేదా మీడియా ప్యాక్ వాడినా పర్వాలేదు. సో ఇట్లా వచ్చేసిందా, నేను ఇక్కడికి ప్లేలిస్ట్లోకి డ్రాగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ప్లేలిస్ట్లోకి డ్రాగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా నేను ఇందాక తీసుకున్న లూపే పెడుతున్నాను. సో మ్యాచ్ అవుతుంది లేదు చూద్దాం. సో టెంపో అన్నది మిస్ మ్యాచ్ అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఆడియో సింబల్ ఐకాన్ అయితే నొక్కి ఫిట్ టు టెంపో చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇదే మళ్ళీ పక్కన కూడా పెడుతున్నాను.
సో మనం ఇంకా ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా, పియానోకి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ పియానో 3 దాంట్లో ఉందా, సో ఈ 3 దాంట్లో మనం ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేస్తే దానికి వెళ్ళిపోతుంది అనమాట. సో రివర్బ్ కానీ, డిలే కానీ, సో ఈక్యూ కానీ ఏది చేసినా చూడండి ఈక్యూ వచ్చింది. సో ఇలా మీరైతే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే బీట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక పెద్ద పెద్ద సాంగ్స్ కూడా మీరు ఎఫ్ఎల్ స్టూడియోలోనే సాంగ్స్ అయితే కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎఫ్ఎల్ స్టూడియో గురించి మీరు ఇంకా ఇన్ డెప్త్ గా తెలుసుకొని నేర్చుకోవాలనుకుంటే కనుక సో తెలుగు సౌండ్ స్కూల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అందులో నాకైతే మెసేజ్ చేయండి. కీబోర్డ్ వచ్చినా రాకపోయినా, మీకు అసలు మ్యూజిక్ గురించి తెలిసినా తెలియకపోయినా, వర్క్ ఎలా అన్నా చేయాలన్నది మీకు ఈజీగా అయితే నేను స్క్రాచ్ నుంచి ఒక సాంగ్ బిల్డ్ చేసే వరకు నేను మీతో ఉండి మీకు నేర్పిస్తాను. సో ఈ వీడియోకి అంతే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.